ఇక్కడ స్వామివారిది మొదటి పాదం ఇక్కడే వెలిసిందని చాలా చోట్ల నేను విన్నాను. అలాగే ఈ పాదం గురించి, అసలు ఈ గుడి స్థల పురాణం గురించి ముందు మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే, మాది ఎల్లారెడ్డిగూడెం గ్రామము. నా పేరు రాంపల్లి ప్రభాకరాచార్యులు. ఈ గ్రామ నివాసిని కనుక ఈ స్థల పురాణం గురించి మేడం గారికి చెప్తున్నాను. ఫస్ట్ మొదటి పాదము ఇక్కడ శివపాదం అనే మన గ్రామంలో చెరుగట్టు కింద వెలిసింది కాబట్టి ఇది మొదటి పాదము శివపాదము. శ్రీ ఉమామహేశ్వర ఆలయం కూడా అను పేరు ప్రసిద్ధిలో ఉన్నది. ఆ పేరు రాంపల్లి ప్రభాకరాచార్యులు అను. నేను ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. దీన్ని ప్రధాన అర్చకులుగా చేస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ ఏ ఏ రోజు భక్తులు వస్తూ ఉంటారు స్వామి? మామూలుగా అమావాస్య రోజు ఎక్కువ మంది వస్తారు మేడం. సోమవారం శుక్రవారం కనుక కొంచెం తక్కువ మంది వస్తారు. ప్రతి పౌర్ణమి కూడా కొంచెం మామూలుగానే వస్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మొదటి పాదం అన్నారు కదా, రెండో పాదం ఎక్కడుంది? రెండవ పాదం మన చెరువుగట్టు మీద గర్భగుడిలో ఇంకొక పాదం ఉంది మేడం. మొత్తం 3 పాదాలు వేసింది. ఇక్కడ ఒక పాదము, అక్కడ గుడి పైన ఒకటి, గర్భగుడిలో ఒకటి, 3 పాదాలు వేసింది. మొత్తానికైతే ఇక్కడికి రావడం వల్ల ఈ చెరువుగట్టులో మనకి ఫస్ట్ పాదం ఇక్కడే వేశారు. ఈ ఊరు పేరు ఏంటండి? ఎల్లారెడ్డిగూడ గ్రామం మేడం. ఎల్లారెడ్డిగూడ గ్రామంలో మాత్రం మనం చెరువుగట్టుకి వెళ్ళేటప్పుడు జడల రామలింగేశ్వర స్వామి ఆర్చికడ దిగిన తర్వాత ఒక 10 షాపులు దాటిన తర్వాత ఇదైతే లెఫ్ట్ సైడ్ చిన్న దారి మార్గంలో నుంచి అయితే ఉంటుందండి ఎల్లారెడ్డిగూడెం. ఇక్కడ ఫస్ట్ పాదం అయితే స్వామివారు ఇక్కడే వేశారని చెప్పి మనకు క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే మనకి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసి ఇక్కడ స్వామివారి పాదాన్ని టచ్ చేస్తే చాలా వైబ్రేషన్స్ ఉందని, చాలా పవిత్రంగా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. ధన్యవాదాలు స్వామి. నమస్కారం స్వామి. నమస్తే మేడం. స్వామి మీ పేరండి? నా పేరు సూరా అశోక్. ఇదే ఊరు మాది ఎల్లారెడ్డిగూడెం. మాజీ వార్డు నెంబర్ని నేను. అయితే మనకి ఇక్కడ అసలు పాదం వెలిసింది ఇక్కడనని అయ్యగారు చెప్పారు. అసలు పాదం వెలవక ముందు ఇక్కడ పాదం ఎలా పడింది అది చెప్తారండి క్లారిటీ? నాకు తెలిసిన వరకు చెప్తాను. ఇది మా పెద్దలు చెప్పినటువంటి చరిత్ర మీకు చెప్తున్నాను. 1950 ముందుకు ఎక్కడ అంటే ఒలిగొండ గ్రామం, ఒలిగొండ విలేజ్, అక్కడ సంథింగ్ అక్కడ విలేజ్ అతను ఒక గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకుంటూ వస్తుంటే ఒక రోజు ఇక్కడ ఎల్లారెడ్డిగూడెం చివరిలోకి వచ్చాడు. వచ్చినాక గొర్రెలు అవ్వడలేదు, పోయాయి. ఎక్కడని ఎతికినా కూడా దొరకట్లేవు. స్వామి అతను ఏం చేశాడు, అలసిపోయి వచ్చి ఇక్కడ దగ్గరలో పడుకున్నాడు. పడుకొని ఉంటే స్వామి కలలో వచ్చి లేపి, స్వామి నీ గొర్రెలు ఉన్నాయి, ఎక్కడ పోలే, పలానా దగ్గర ఉన్నాయి, కానీ నన్ను నువ్వు గుర్తించు, నేను ఏడున్నానని చెప్తాను అని చెప్పు అని అంటే, ఏడున్నావు స్వామి అని ఆ స్వామి అడగగా, నేను పలానా దగ్గర పాదంగా ఉన్నాను, నా పాదాన్ని, నా తొలి పాదం ఇక్కడ వేసాను, ఆ పదాన్ని నువ్వు గుర్తించు, చూపించు, నీ గొర్రెలు పలానా ఏరియాలో ఉన్నాయి, నీ గొర్రెలు ఉన్నాయి, చూసుకోపోనా అని అన్నాడు. ఆ స్వామి చెప్పిన విధంగా, కలలో జరిగిన విధంగా పోయి చూసే వరకు స్వామివారి పాదాలు ఉన్నాయి. ఆ స్వామివారిని చూసిన వెంటనే ఎమ్మటే తక్షణమే ఆ గొర్రెలు దొరికాయి. ఆ స్వామికి ఎమ్మటే ఇక్కడ పాదం స్వామివారు ఉన్నారని చెప్పేసి ఊళ్ళో విలేజ్లో ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు అందరికి చెప్పగా, ఆ స్వామి రాగానే ఇక్కడ చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నాం, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసినప్పుడు చిన్నగా మామూలుగా బండరాలు పెట్టి మామూలుగా గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చిన్నగా ఇదంతా పొలాలు, కంప చెట్లు అండి, ఇవన్నీ కంప చెట్లు ఉండే అప్పట్లో మొత్తం అంతా. ఇప్పుడు 2009లో 9-10 సంవత్సరంలో మా గ్రామ పంచాయతీ ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ నుంచి మాకు ప్రతి సంవత్సరం కొబ్బరికాయల వేలంపాట జరుగుతుంది. గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం వల్ల గ్రామ ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళి, ఇది మనకు బాగుండలేదు, ఫస్ట్ శివపాదం మన కాడ ఉంది. చెరువుగట్టు అర్చకులు పోదులేరి లింగేశ్వర శర్మ గారు ఫస్ట్ శివపాదం మంచి చేయండి, మీరందరూ బాగుంటుంది, మీ ఊరు బాగుంటుంది, ఫస్ట్ శివయ్య ఎక్కడి నుంచి వచ్చిండు కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ గుడి నిర్మాణం చేయండి అని చెప్పి సంకల్పం చేస్తే, ఇక్కడ ఉన్న మా మాజీ లీడర్లు అంతా, మేము మాకు తెలిసినంత వరకు నుంచి కూడా 2010 నుంచి
ఈ గుడి నిర్మాణం స్టార్ట్ అయిందండి. ఇది ఓన్లీ మీ విలేజ్ దేనా అంటే ఎండోమెంట్కి అయిందా? ఏం ఎండోమెంట్ ఏం లేదు, ప్రజెంట్ మా గుడి పర్యవేక్షణ మా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే ఉన్నది. ఇది అది జడల రామలింగేశ్వర ఎండోమెంట్ కింద ఉన్నది. ఎండోమెంట్ ఎండోమెంట్ కింద ఉన్నది. ఆ ఎండోమెంట్ కింద ఉన్నది కూడా మా ఎల్లారెడ్డిగూడెందే. చెరుగట్టు ఆ రెవెన్యూ మొత్తం మా ఎల్లారెడ్డిగూడెం ఇదంతా ఎల్లారెడ్డిగూడెం రెవెన్యూ కిందే. అప్పుడు మా పెద్దలు గతంలో చేసిన దానికి ఆ రెవెన్యూ అది ఇప్పుడు కొత్తగా మార్చుకున్నాడు. ఆ గుట్ట స్థలం కూడా ఎల్లారెడ్డిగూడెందే. కాబట్టి ఇక్కడ స్వామివారి ఇక్కడ తొలిపాదం వేసి పైకి వెళ్ళడం జరిగింది. దినదిన అభివృద్ధిగా భక్తులు కూడా వస్తున్నారు. గుడి కట్టిన కానించాలి భక్తులు కూడా చాలా హెవీగా అవుతున్నది. ప్రతి సోమవారం వస్తుంటారు, అమావాస్య నిత్యం వస్తుంటారు. కార్తీక మాసంలో అయితే చెరువుగట్టుకు వెళ్ళే పబ్లిక్ కూడా చాలా వరకు ఇక్కడికి వస్తారు. స్వామివారి తొలిపాదం ఇక్కడ ఉంది. అంటే పబ్లిక్ చాలా వరకు ఒక 50-60-40% ఎరిక అసలు యాక్చువల్గా రావాల్సింది ఇక్కడికి జనం. చెరువుగట్టు కన్నా ప్రస్తుత ప్రాముఖ్యత ఇక్కడ, అసలు స్వామివారి ప్రాముఖ్యత ఇక్కడ వచ్చి ఇక్కడ కార్తీక మాసంలో దీపధారణ చేస్తారు, నైవేద్యం చేస్తారు, స్వామివారికి అభిషేకాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి గత పోయిన సంవత్సరం నుంచి గుడి కొంచెం డెవలప్ చేసాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా వెనక మండపం ఉంది. మా పెద్దలు అందరూ సహకారాలతోటి మేము అందరు సహకారాలతోటి అంత గుడిని ఇంకా మంచిగా డెవలప్ చేసి అక్కడ ముందు కూడా ఆర్చి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొబ్బరికాయల వేలంపాట జరుగుతున్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పెద్దలు కూడా ఈసారి ఖచ్చితంగా ఆర్చి పెట్టి స్వామి గారు ఇక్కడ మా మంత్రులు వెలిసింది ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని పోవాల్సింది ఇక్కడ అనేది చాలా మందికి తెలియదు. చూసారు కదా వ్యూవర్స్, మనకి చాలా మంది జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు అనేది తెలుస్తుంది, కానీ చాలా మందికి ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న శివపాదం మాత్రం ఎవరికి తెలియదు. ఫస్ట్ శివపాదం తొలిపాదం ఇక్కడే వేశారంట. ఆ తర్వాత మాత్రం మనకి చెరువుగట్టు పైన 2 పాదాలు, ఒకటి బయట ఉంది, ఒకటి గర్భగుడిలో ఉంది. ఈ పాదాలను కూడా చాలా మందికి మనకు అక్కడికి డైరెక్ట్ పోవడమే తెలుసు, కానీ ఈరోజు శంకర్ గారు కూడా కలిసి అమ్మ మేము ఇలా మీకు పాత టెంపుల్ చూపిస్తా అని చెప్పి చాలా మంచి సహకరించారు. శంకర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. చెరువుగట్టుకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు స్వామివారి తొలిపాదం దర్శనం చేసుకొని పోవడమే మా లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండటానికి కూడా మేము కూడా మాలాధారణ చేసుకున్న స్వాములు కానీ విద్యాస్వాములు కానీ ఇంకా చాలామంది దేవస్థానం దగ్గరకు వస్తారు. అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకో, ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. అది కూడా ఈ భక్తులకు కూడా ఏవి ఇబ్బంది కలగకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తాము. గజస్తంభం పోయిన సంవత్సరం పెట్టినాం, కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఇదైపోయింది. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ గజస్తంభం పెడతాము, కళ్యాణ మండపం కట్టుకుంటాము, ఆర్చ్ గేట్ వస్తుంది, మంచిగా సీసీ రోడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ దేవాలయం ఇంత మంచి దేవాలయం ఉందా అనేది ప్రజలు అందరు భక్తులు అందరికి తెలిసే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాము. థ్యాంక్ యూ.